ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మరి ఒక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 17 and verse 21. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. అండ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యూ. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. మరి దీని యందు మనం సంతోషించి ఆనందించి ప్రభువారిని మహింపరచాలి, ఘనపరచాలి. మంచిది. మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని అక్కడ చూస్తున్నాం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. పిల్లరా, ఎవరైనా మన ఇంటికి వచ్చి అయ్యా నీకు అసాధ్యమైనది ఏముండదు, ఎందుకంటే నేను నీతో ఉంటాను అన్నప్పుడు ఏం చేస్తామండి? ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు? ఆయన బలం ఏమిటి, ఆయన శక్తి ఏమిటి, ఆయన చేయగలడా, ఇలా ఆలోచిస్తాం కదండి. ఎందుకు ఆలోచిస్తాం? అతడు చేయగలడా లేదా చెప్తున్నాడని. పిల్లరా, ఈ మాట అంటున్నది సర్వసృష్టికర్త, అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, నిన్ను నన్ను ప్రేమించినవాడు, తన ప్రాణమును మన కొరకు అర్పించినవాడు. ఆయన అంటున్నటువంటి మాట, నా ప్రియ సహోదరి, ఈ మెల్లనైన స్వరము విని మన జీవితాల్లో ఆ చిన్న విశ్వాసము, ఆ నమ్మకము, దేవుని యందు ప్రేమ, దేవుని మీద ఆధారపడడం. ప్రభువా, నా జీవితంలో నీవు చేయగలవు, నా జీవితం ఈ విధముగా వెళ్తుంది, నాకు సహాయము చేయగలవు, ఈ పాపం నుంచి నేను జయం చూడలేకపోతున్నాను, నాకు విమోచన కలుగజేసే దేవుడు. పిల్లరా, ఈ విధముగా ఆయన మీద ఆధారపడినప్పుడు అబ్బా, ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని తీసివేసి నూతన జీవితమును, నూతన మనసును, సంతోషమును, ఆనందం ఇస్తారండి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయనా. మీ వాగ్దానములు ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి, గొప్పవి. అయితే ఎన్నోసార్లు ఆ చిన్న విశ్వాసం మా జీవితంలో లేక మీ కార్యములు చూడలేకపోతున్నాం. క్షమించండి నాయన. తిరిగి జ్ఞాపకం చేస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏమీ ఉండదంటున్నారు. ప్రభువా, అది మాకు అసాధ్యమే, కానీ నా దేవునికి, మా దేవునికి అసాధ్యం కాదు ప్రభువా. కాబట్టి మీ మీద ఎప్పుడైతే మేము ఆధారపడతామో, మా విశ్వాసం ఎప్పుడైతే మీ మీద ఉంటుందో, మా జీవితాల్లో అసాధ్యమైనది సాధ్యం చేసే దేవుడు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఏ అవసరత కలిగి మీ వైపు చూస్తున్నారో యేసు ప్రభువారి యొక్క నామమును బట్టి ప్రతి ఒక్కరి అవసరత తీర్చబడునుగాక. సహాయం చేయండి. మీ కృపతో మమ్మల్ని బలపరిచి ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచిన ఆయన ప్రతి ఒక్క కీడు అపాయాన్ని తప్పించమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in this verse we see nothing will be impossible for you. In the closing words of Matthew 17:20, Jesus gives a profound promise. Nothing will be impossible for you. This statement is not an invitation of self-confidence, but to God confidence. Jesus reminds his disciples that even faith as small as a mustard seed has the power to accomplish what seems humanly impossible, because true faith rests in the unlimited power of God. Amen.